గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై కాంగ్రెస్ మండిపడింది. ఎగ్జిట్ పోల్స్ బూటకమన్న హస్తం పార్టీ ప్రతిపక్ష ఇండియా కూటమి కార్యకర్తల మనోధైర్యాన్ని తగ్గించడానికి ప్రధాని ఆడుతున్న మానసిక ఆటలో ఇది భాగమని ఆరోపించింది. మోడీ ఒత్తిడి వ్యూహాలు అమలు చేస్తున్నారని, మైండ్ గేమ్ ఆడుతున్నారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు. తాను తిరిగి వస్తున్నానని, మళ్లీ ప్రధానిని తానేనని, మోదీ దేశ పరిపాలన వ్యవస్థకు ఒక సంకేతం పంపుతున్నారని విమర్శించారు. ఇలాంటి ఒత్తిళ్లకు బెదరబోమన్న ఆయన ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా బోగస్ అని ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్ పై అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పెదవి విరిచారు. ఈ ఎగ్జిట్ పోల్స్ కేవలం కల్పితమని మండిపడ్డారు. एग्जिट पोल नहीं है, इसका नाम मोदी मीडिया पोल है. ये मोदी जी का पोल है, फैंटेसी पोल है उनका. थैंक यू. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి అక్రమాలు జరగకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలని పార్టీ అభ్యర్థులకు కాంగ్రెస్ సూచించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ లోక్సభ, అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు, రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ వంటి సీనియర్ నేతలు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు విషయంలో పార్టీ సన్నద్ధతపై నేతలు సమీక్షించారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ ను బోగస్ గా కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. ప్రతిపక్ష ఇండియా కూటమిదే విజయమని చెబుతోంది. రాజ్భవన్లో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించిన గవర్నర్ రాధాకృష్ణన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందన్న గవర్నర్ అవినీతి నిర్మూలనే మనందరి లక్ష్యం కావాలని ఆకాంక్షించారు. And the most merciful. Today we are celebrating the 10th foundation day of our great state Telangana. On this day we all must take one single oath that we all contribute for the inclusive development of Telangana and Mother Bharat. We will be free from bribes and we will never encourage bribes. We will try to keep the administration most transparent so the poorest among the poor will also get the benefit of the growth. I wish you all once again my best wishes for this 10th Foundation Day of Telangana. Jai Telangana, Jai Bharat. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపు సాంకేతికం మాత్రమేనని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ మాదిరిగా కాంగ్రెస్ తప్పుడు పద్ధతులు, ఫిరాయింపులకు పాల్పడలేదన్నారు. రాబోయే రోజుల్లో ఎన్నిక ఏదైనా విజయం కాంగ్రెస్ పార్టీదే ఉంటుందని మంత్రి జూపల్లి అన్నారు. ఎన్నికల్లో సాంకేతికంగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారు ఎన్నిక అయినా కూడా నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఆ కేటీఆర్ ఏమంటున్నామంటే, మేము విజయం సాధించినాం, ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలైంది అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాడు. మరి కేటీఆర్ నువ్వన్నదే కరెక్ట్ అయినట్టయితే కోట్లాది మంది ప్రజల ఓట్ల లెక్కింపు అనేది ఇంక 48 గంటల్లో తెలుస్తుంది కదా. మరి విజయం మీ వైపు ఉంటుందా, విజయం మా వైపు ఉంటుందా అనేది ప్రజలు తీర్పైపోతారు. 48 గంటలే కదా. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూసినా 100% కాంగ్రెస్ పార్టీ నైతిక విజయం. ఇందులో ఎటువంటి వ్యత్యాసం లేవు, స్పష్టంగా సుస్పష్టంగా కనబడతా ఉంది. గత ఎన్నికలతో పోల్చి చూసినప్పుడు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మిగతా అన్ని పార్టీల కంటే కూడా మెజారిటీ సీట్లు సాధించబోతా ఉంది. శాసనసభ ఎన్నికల నుంచి ఆరంభమైంది బీఆర్ఎస్ పార్టీ పతనం. ఈ రోజే కాదు, రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత భూస్థాపితం కాబోతోంది బీఆర్ఎస్ పార్టీ. ఇక నుంచి వచ్చేటువంటి ఎన్నికలు కూడా 100% ఎన్నిక ఏదైనా అది కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్టు కాక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అన్ని నిజాలు బయటపడతాయన్న మాజీ మంత్రి హరీష్ రావు దొంగచాటుగా అమెరికా వెళ్లి వచ్చారన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ రావును కలవడానికి హరీష్ అమెరికా వెళ్లారని చెప్పారు. ఎవరికీ చెప్పకుండా అమెరికా వెళ్లాల్సిన అవసరం హరీష్ రావుకు ఏమొచ్చిందని మంత్రి ప్రశ్నించారు. పని టెలిఫోన్ ట్యాపింగ్ రాధాకృష్ణారావు ప్రభాకర్ రావు గారు అనే రిటైర్డ్ అధికారిని పెట్టుకుని ఎస్ఐబి చీఫ్ గా ఉండే రిటైర్ అయినాక సెక్షన్స్ ఇచ్చి
ఆయన కింద ఒక రౌడీ గ్యాంగ్ రాధాకృష్ణారావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న ఇలాంటి మొత్తం రౌడీలను పెట్టి మొత్తం కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళ దగ్గర లక్షల కోట్లు, వేల కోట్లు వసూలు చేసి ఎంత పెద్ద తప్పు చేసినావు కేసీఆర్ నువ్వు మొత్తం. ఎందుకంటే ఇక ఫైనల్ గా అందరు ఇరుక్కున్నారు, ఇక లాభం లేదు. రేపు మాప ప్రభాకర్ వస్తున్నాడు, ఆయన కూడా అప్రూవర్ గా మారిపోతున్నాడు. మొత్తం కేసీఆర్ చెప్పింది కాబట్టి నేను చేస్తున్నా, నేను నా కొడుకు కూడా జైల్లోకి పోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మొన్న ఈ నెల 26 రోజు ఇలా అల్లుడు మేనల్లుడు హరీష్ రావుని అమెరికాకు పంపించిండు. ఎన్నడు పంపించిండు? 26 మే రోజు ఎమిరేట్స్ ఫ్లైట్ ఈకే 525 ఫ్లైట్ నెంబర్ 4:35 AM డిపార్చర్ అవుతుంది హైదరాబాద్లో 26 మేకు. మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ ఎప్పుడు వచ్చిండు? వయా ముంబైకి వెళ్ళి నిన్న పొద్దున 7:30 AM నిన్న హైదరాబాద్లో దిగిండు. చికాగో పక్కకు అక్కడనో కొలరాడో చికాగో అక్కడక్కడనే తిరుగుతున్న దొంగ, టెలిఫోన్ దొంగ, మన ట్యాపింగ్ దొంగ ప్రభాకర్. చెప్పకుండా దొంగచాటుగా నువ్వు పోయి ఫ్యామిలీతోని ప్రభాకరరావుని కలిసి నువ్వు ఇప్పుడంతా హైదరాబాద్ రాకని చెప్పి వచ్చిన సంగతి. ఈ ఫ్లైట్ డీటెయిల్స్ అమెరికా పైన స్టాంపింగ్ మీకు ఎయిర్పోర్ట్లో దొరుకుతుంది, డేట్తో సహా చెప్పినా. మీకు ఎవరికైనా తెలుసా అమెరికా పైన హరీష్ రావు? ఎవరికైనా? తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు బస్ భవన్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ఎండి సజ్జనార్ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు మేము సైతం అంటూ సకల జనుల సమ్మెను కొనసాగించాలని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ అన్నారు. బస్కా పయ్యా నహి చలేగా నినాదంతో చేపట్టిన సమ్మె తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే సంస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లోని బస్ భవన్ ప్రాంగణం ఇవాళ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎండి సజ్జనార్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరులకు నివాళులర్పించారు. అనంతరం టీజీఎస్ఆర్టీసీ భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ తొలి మలి దశ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ కుటుంబం తరపున ఎండి అమరవీరులకు నివాళులర్పించారు. ఆర్టీసీ ఉద్యోగులు 2011లో 29 రోజుల పాటు మేము సైతం అంటూ సకల జనుల సమ్మెను కొనసాగించారన్నారు. దేశ చరిత్రలో జరిగిన అతిపెద్ద సమ్మెల్లో సకల జనుల సమ్మె ఒకటిగా నిలిచిందన్నారు. ఈ సమ్మెలో పెద్ద ఎత్తున 56,604 మంది ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొని స్వరాష్ట్ర సాధనకు నిర్విరామంగా కృషి చేశారని గుర్తు చేశారు. మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిన 48 గంటల్లోనే అమలు చేశామని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తుండడం వల్లే మహాలక్ష్మి విజయవంతంగా అమలవుతుందన్నారు. మహాలక్ష్మి పథక అమలుకు ముందు ప్రతిరోజు సగటున 45 లక్షల మంది ప్రయాణిస్తే ప్రస్తుతం రోజుకి సగటున 55 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సహకారంతో దాదాపు 7 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న 2017 వేతన సవరణ చేసి ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ను సంస్థ ప్రకటించిందన్నారు సజ్జనార్. అదేవిధంగా పెండింగ్లో ఉన్న 9 డీఏలను మంజూరు చేశామని చెప్పారు. గత 2 ఏళ్లలో 1500 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేసి అందులోకి తీసుకొచ్చామని వివరించారు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా మరో 2000 కొత్త డీజిల్, 990 ఎలక్ట్రిక్ బస్సులను దశల వారీగా తీసుకురావాలని యాజమాన్యం నిర్ణయించిందని చెప్పారు. డీజిల్, ఎలక్ట్రిక్ బస్సులను కలుపుకొని మొత్తం 2990 కొత్త బస్సులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. కొత్త బస్సులకు అనుగుణంగా 3000 ఉద్యోగాలను భర్తీ చేయాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందన్నారు. ప్రభుత్వ అనుమతితో వాటిని వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని ఎండి సజ్జనార్ వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్లో మూడోసారి బీజేపీ అధికారం నిలబెట్టుకుంది. అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మెజార్టీకి 31 సీట్లు అవసరం కాగా ఏకగ్రీవమైన 10 స్థానాలు కలిపి 46 చోట్ల బీజేపీ విజయం సాధించింది. నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పీఈపీ 5 చోట్ల గెలిచింది. ఎన్సీపీ 3 స్థానాల్లో విజయం సాధించింది. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ 2 నియోజకవర్గాల్లో గెలిచింది. 1 స్థానంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. 3 స్వతంత్రులు సైతం విజయం సాధించారు. అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా 10 చోట్ల బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏప్రిల్ 19న మిగిలిన 50 అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. ప్రజలు బీజేపీకే పట్టం కట్టడంతో ఆ పార్టీ శ్రేణులు ఈటానగర్ సహా పలు ప్రాంతాల్లో సంబరాలు జరుపుకుంటున్నాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణానికి చెందిన సీఎం రేవంత్ రెడ్డి వీరాభిమాని సత్యరాజ్ మండల ప్రభుత్వానికి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను సమర్థించాలని ప్రజలను కోరారు. దీనితో పాటు యనమల రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అందరూ ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణానికి చెందిన సీఎం రేవంత్ రెడ్డి వీరాభిమాని సత్యరాజ్ మండల ప్రభుత్వానికి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను సమర్థించాలని ప్రజలను కోరారు. దీనితో పాటు యనుమల రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అందరూ ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. నమస్కారం. మీ పేరు? సత్యరాజ్ మండల. చెప్పండి అన్న, మీరు ఎలా అనుకుంటున్నారు ఈ మార్పుల మీద? ముందుగా జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ, అతను టీడీపీలో ఉన్న నుండి అప్పటి నుండి వీరాభిమానిని. గత ప్రభుత్వం 10 సంవత్సరంలో చేయలేనిది ఈ ప్రభుత్వం గత 6 నెలల నుండి చేస్తున్నది. నెమ్మదిగానే చేస్తున్నది. ప్రజలకు మంచి చేయాలన్న తపనతో రేవంత్ రెడ్డి గారు ఆకాంక్షిస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని గమనించి ప్రజలందరూ ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ, మొన్న జరిగిన ఎన్నికల్లో బీసీ అభ్యర్థి అయిన ఎంపీ టికెట్ ఇచ్చినందుకు అభినందనలు తెలుపుతూ జై రేవంత్ రెడ్డి, జై జై రేవంత్ రెడ్డి. కేసీఆర్ నిరంకుశ పాలన నుంచి బయటపడిన తర్వాత 10వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. హైదరాబాద్లోని టీజేఎస్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. గత ప్రభుత్వం దృష్టికి నిరుద్యోగ సమస్య తీసుకెళ్లినా పట్టించుకోలేదని, ప్రస్తుత ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. సమిష్టిగా సంఘటితంగా నిలబడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని ఆకాంక్షించారు. సుదీర్ఘ పోరాట ఫలితంగానే మనం తెలంగాణను సాధించుకోగలిగినాం. ఇవాళ ప్రత్యేక రాష్ట్రంలో మనం ఉన్నాం. ఇది ఇవాళ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాక మరి కేసీఆర్ గారేమో అది ఒక కుటుంబానికి సంబంధించిన ఆస్తిగా చూడటం ప్రారంభించిండు. నేను ఒక్కనే తెలంగాణ తెచ్చిన, నా వల్లనే తెలంగాణ వచ్చింది అని ఆయన చెప్తూ వచ్చిండు. ప్రజల భాగస్వామ్యం, అమరుల త్యాగాలు, వాటన్నింటిని కూడా ఆయన ఎన్నడూ చూడటానికి నిరాకరించింది. ఎప్పుడైతే ఇది ఒక్కని కుటుంబానికి సంబంధించిన ఆస్తిగా మారిందో దాన్ని కొల్లగొట్టడం, ఆ కొల్లగొట్టడం కోసం ఒక నిరంకుశమైన పాలనను నెలకొల్పటం, ఇవన్నీ మనం చూసినాం. ఈ 10 ఏళ్ల ఉత్సవానికి ఉండే ప్రత్యేకత ఏంటంటే ఆ నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన సందర్భంగా ఈ 10 ఏళ్ల ఉత్సవం జరుగుతున్నది. ఆ నిరంకుశ పాలన నుంచి అయితే బయటపడ్డాం, విముక్తి పొందినాం. ఇవాళ మళ్లీ చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడి నుంచి మళ్లీ మనం పురోగతి చెందవలసి ఉంది. ఆ పురోగతి కోసమే మనమందరం కూడా ఇవాళ ఒక ప్రయత్నం చేస్తున్నాం, ఒక కృషి చేస్తా ఉన్నాం. అందుకని అందరికీ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మనం సమిష్టిగా నిలబడదాం, సంఘటితంగా ఒక ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నం ద్వారా తెలంగాణ అభివృద్ధికి మనవంతు పాత్ర మనం పోషిద్దాం. ఏపీలోని రాయలసీమలో ముందస్తు వర్షాలు సామాన్యులను బెదరగొడుతున్నాయి. శనివారం రాత్రి ఉరుములు మెరుపులతో కురిసిన వర్షాలు పలు ప్రాంతాలు అతలకుతలమయ్యాయి. భారీ వృక్షాలు నేలకూరడం, విద్యుత్ స్తంభాలు పడిపోవడం, డ్రైనేజీలు పొంగిపోలడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. భారీ వర్షాలతో సత్యసాయి జిల్లాలో పలు చోట్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. కొత్త చెరువు ధర్మవరం ప్రధాన రహదారిపైనున్న విద్యుత్ స్తంభం నేలకూలింది. స్తంభం నేలకూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లోచర్ల ప్రధాన రహదారి చెరువు కట్టపై భారీ వృక్షం నేలకూలడంతో రాత్రి నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పెనుగొండ ప్రధాన రహదారి మార్గంలోని రైల్వే వంతెన మునిగిపోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలలో వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా సత్యసాయి జిల్లా కదిరిలో ఉరుములతో కూడిన వర్షంతో పాటు గాలి ఉధృతంగా వీచింది. దీంతో పలు చోట్ల వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలాయి. పట్టణంలోని వాసవినగర్లో వేప చెట్టు విద్యుత్ స్తంభం నేలకూలింది. ఉరుములు మెరుపులతో పాటు విద్యుత్ మంటలకు స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చెట్ల కొమ్మలు, విద్యుత్ తీగలు వీధిలో అడ్డంగా పడటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. డ్రైనేజీలు పొంగి రోడ్లపైకి వరద నీరు రావడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్షం వల్ల బూదగవి వంక ఉధృతంగా ప్రవహిస్తోంది. పెంచలపాడు, పొలికి గ్రామాల మధ్య ఉన్న పెద్ద వంక ఉధృతంగా ప్రవహించడంతో 2 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉరువకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడటంతో గాలికి రోడ్లపై చెట్లు పడిపోయాయి. విద్యుత్ తీగలు తెగిపోవడంతో అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సిబ్బంది, పోలీసు వారు రోడ్లపై ఉన్న చెట్లను తొలగించారు. విద్యుత్ పునరుద్ధరణకు సిబ్బంది చర్యలు తీసుకున్నారు. పుల్లంపేట మండలం వత్తలూరులో పిడుగుపాటుకు పూరిళ్లు దగ్ధమైంది. పిడుగు సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణం తప్పింది. కాగా గుడిసెలో నగదు మంటల్లో కాలిపోయిందని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. కట్టుబట్టలతో మిగిలిన తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న వేళ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు సాధించడం హర్షణీయమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. విజయం సాధించిన నవీన్ కుమార్ రెడ్డికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవడం చాలా సంతోషకరమన్న కేటీఆర్ ఈ గెలుపు తమపై బాధ్యత మరింత పెంచిందన్నారు. ఈ విజయం భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అన్న కేటీఆర్ ఈ గడ్డకు శ్రీరామ రక్షాన్ని మరోసారి తేల్చెప్పిన శుభతరుణమే ఈ విజయం అన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారు గెలిచినందుకు వారికి ముందుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీ గెలుపు మా బాధ్యతను పెంచింది. ఈ గెలుపు మరిన్ని గెలుపులకు బాటలు వేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే ఈ గెలుపును అందించిన మా గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, మాజీ ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. కౌంటింగ్ రోజు తెనాలిలో ఘర్షణలకు దిగేందుకు అల్లరిమూకలు ప్రయత్నిస్తున్నాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరు గొడవలకు దిగినా వెంటనే అధికారులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా రేపు కౌంటింగ్ జరుగుతున్న పరిణామంలో ఆధారం చేసుకుని కొంతమంది అల్లరిమూకలు కొన్ని ప్రాంతాల్లో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని పోలీసు వర్గాలు నా దృష్టికి తీసుకొచ్చాయి. ఎందుకంటే తెనాల్లో మనకి ఎప్పుడు గతంలో ఇటువంటి సంఘటనలు లేవు. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రజల తీర్పుని గౌరవించుకునే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా మన ప్రాంత అభివృద్ధి కోసం, మన ప్రజల శ్రేయస్సు కోసం ఈ ప్రాంతం మరొకసారి అపూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మనందరం కృషి చేద్దాం తప్ప అనవసరమైన కొంతమంది ఆలోచనల మేరకు ఇక్కడున్న ఒక ప్రశాంతమైన వాతావరణం చెడగొట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా తిప్పికొట్టాలి. అది పౌరుడిగా మీకు ఆ బాధ్యత ఉంది. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు, తెనాల్లో ఆ మార్పు కనిపెట్టేటట్టు మనందరం కలిసి ముందుకెళ్దాం. ప్రజా తీర్పు ఎలా ఉంటుందో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు స్పష్టం చేశాయని టీడీపీ నేత నీలాయంపాలెం విజయ్ కుమార్ అన్నారు. జగన్ పాలనలో అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు తిరిగి గాడిన పెడతారని అన్నారు. 5 ఏళ్లలో సొంత ఆస్తులు పెంచుకున్న జగన్ రాష్ట్రాన్ని మాత్రం అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పుల బురదలో కూరుకుపోయింది. మార్చి నాటి సంవత్సరానికి మనం 28,053 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాం. అంటే రోజుకు 90 కోట్ల రూపాయలు కేవలం ఆర్బీఐ అప్పుల కోసమే. ఇవంతా పాత అప్పులకు కట్టే వడ్డీ. 2022-23లో ఇంకా విచ్చలవిడిగా చేశారు. అంటే రాగల రోజుల్లో ఈ అప్పు 90 నుంచి రోజుకు 90 కోట్ల నుంచి 120-130 కోట్లు కూడా వెళ్ళిపోయే అవకాశం. ఎందుకంటే చివరి 2 సంవత్సరాలు ఆయన చేసిన అప్పులు అలవి కాని అప్పులు. ఇంకా కార్పొరేషన్ ద్వారా తీసుకున్న దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఆ అప్పులకు వడ్డీ కూడా కలిపితే మినిమం 130 నుంచి 150 కోట్ల రూపాయలు ప్రతిరోజు వడ్డీ కట్టాలి. 5 ఏళ్లలో వైకాపా ఏమైనా సాధించింది అంటే 2019లో ఉమ్మడి రాష్ట్రంలో నుంచి మనకు తెలంగాణ విడిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన రుణాన్ని కలుపుకుంటే కూడా ఆ రుణానికి కూడా మనం వడ్డీ కడుతూ రోజుకి 39 కోట్లు ఆ ప్రాంతంలో వడ్డీ కడుతుంటే దాన్ని 3 ఇంతలు పెంచి ఆర్బీఐ ద్వారానే 90 కోట్ల వడ్డీ కట్టేది చేశారు. ఇది ఆయన సాధించిన ఘనకార్యం. మీకు ఫైనాన్షియల్ కెపాసిటీ అనేది లేనే లేదు. మీకు రాష్ట్రాన్ని పరిపాలించడం రానే రాదు అని స్పష్టమైంది. అందుకే ప్రజలు కూడా అట్లే తీర్పిచ్చారు. ఎల్లుండి రిజల్ట్స్ వస్తున్నాయి. మేము ప్రభుత్వానికి రాబోతున్నాం. మూడోసారి బీజేపీదే అధికారం. 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా వాతావరణంలో నెలకొన్న పరిస్థితులపై పీఎం వాతావరణ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తాజాగా ముంగేష్పూర్లో గరిష్టంగా ఉష్ణోగ్రత 52.9 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. దీనిపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఐఎండీ అధికారులు ఉత్తర భారతదేశంలో వేడిగాళ్లు రానున్న 2 రోజుల్లో తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే దేశవ్యాప్తంగా వాతావరణంలో నెలకొన్న పరిస్థితులపై పీఎం మోదీ వాతావరణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలుల ప్రభావం కొనసాగే అవకాశం ఉందని అధికారులు ప్రధానికి వివరించారు. ఈ సంవత్సరం రుతుపవనాలు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షం ఉంటుందని తెలిపారు. ఇండియాలో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. దీనిపై కూడా సమీక్ష చేశారు ప్రధాని మోడీ. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పరిస్థితులను చక్కబెట్టేందుకు అధికారుల, నిపుణుల సూచనలు, సలహాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా దేశవ్యాప్తంగా మరోసారి మోడీ హవా కొనసాగుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి. దేశంలో 350కి పైగా స్థానాల్లో ఎన్డీఏ గెలవబోతున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. ఈ తరుణంలో మూడోసారి మోడీ ప్రధాని అవబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో మొదటి సెషన్ ఏర్పాటు చేసి తీసుకునే వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం.
సమాచారం. మరోసారి ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని భారీ స్థాయిలో జరుపుకునేందుకు ఏర్పాట్లను సమీక్షించారు. కరువును తట్టుకునేందుకు, అలాంటి పరిస్థితులను అధిగమించేందుకు చేపట్టే ప్రయత్నాలు, ప్రణాళికలపై కూడా వారు చర్చించారు. ఉక్రెయిన్కు సంబంధించిన 2 డ్రోన్లను నేలకూల్చినట్లు రష్యా ప్రకటించింది. గత 24 గంటల్లో ఆ దేశ ఇంధన వనరులపై దాడి చేసినట్లు మాస్కో వెల్లడించింది. రష్యా సరిహద్దు ప్రాంతం బెల్గోరోడ్పై బహుళ రాకెట్లు, బాంబులను ఉక్రెయిన్ ప్రయోగించినట్లు తెలిపింది. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు పేర్కొంది. అదే సమయంలో రష్యా దళాలతో భీకర పోరు చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. మాస్కోకు చెందిన 46 డ్రోన్లు, 35 మిసైల్స్ను అడ్డుకున్నట్లు ఆ దేశ వాయుదళం వివరించింది. పోరాటాలు, బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లోని రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేస్తే తెలంగాణ సిద్ధించిందని తెలిపారు. 10 ఏళ్లలో తెలంగాణ ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదని, అభివృద్ధి, సంక్షేమం అందరికీ అందినప్పుడే అమరులకు నిజమైన నివాళి అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం అనేది కళ. ఆ కళ 10 ఏళ్ల క్రితం 2014లో సహకారమైనటువంటి తీరు, ఉద్యమ తీరుతెన్నులు, ఆత్మ బలిదానాలు, విద్యార్థులు, నిరుద్యోగుల త్యాగాలు, ఇవన్నీ కూడా మనం మర్చిపోయినటువంటి కూడా చరిత్ర పుటల్లోకి ఎక్కినటువంటి విషయాలు. దేశంలో కూడా, ప్రపంచంలో కూడా గొప్ప చరిత్ర. ఆ చరిత్ర సాకారం కావడానికి ఒక మహోన్నతమైన వ్యక్తి మనం చిరస్థాయిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆవిడెవరో కాదు, మహనీయురాలు, ఎన్ని దేవతతో పోల్చినా తక్కువే, శ్రీమతి సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారి యొక్క తలంపు లేకుండా ఉంటే ఈనాడు ఈ దశాబ్ది ఉత్సవాలు జరుపుకునే అవకాశము ఉండేది కాదు. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చింది, ఇది చరిత్ర అని చెప్పిన వ్యక్తి. ఆ తర్వాత ఏ రకాలుగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని విమర్శించడం మనం తెలిసినాం. ట్యాంక్ బండ్పై రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు అంబరాన్నంటాయి. తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, ఫుడ్ స్టాల్స్ 80 ఏర్పాటు చేశారు. 6 గంటల 50 నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్కు చేరుకుని స్టాళ్లను సందర్శించారు. రాత్రి 7 గంటల నుంచి సుమారు 700 మంది కళాకారులతో తెలంగాణ కళారూపాల కార్నివాల్ నిర్వహించారు. 7 గంటల 20 నిమిషాల నుంచి 70 నిమిషాల పాటు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు జరిగాయి. రాత్రి 8:30 గంటలకు సుమారు 5,000 మంది జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్పై భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహించారు. 13:30 నిమిషాలు జయ జయ హే తెలంగాణ పూర్తి నిడివి గీతాన్ని విడుదల చేశారు. కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిని సన్మానించారు. కేసీఆర్ పోయిన సంవత్సరమే దశాబ్ది ఉత్సవాలు చేశారని, మళ్లీ నిన్న దశాబ్ది ఉత్సవాలు మొదలుపెట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు మంత్రి పదవి రాలేదనే తెలంగాణ ఉద్యమం చేపట్టారని ఆరోపించిన కోమటిరెడ్డి, ప్రపంచంలో వింత అని చెప్పిన మేడిగడ్డ 3 ఏళ్లలో కూలిపోయిందన్నారు. విద్యుత్ కొరత వల్ల 1 ఎకరం పొలం కూడా ఎండిపోలేదన్న మంత్రి, అక్రమాలను బయటపెడతామని కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదన్నారు. బిడ్డ కేసులో ఇరుక్కొని 3 మాసాల కింద 3 మాసాల నుంచి జైల్లో ఉందని ఇవన్నీ చూసి ఆయనకు దుఃఖం వచ్చింది తప్ప తెలంగాణ గురించి కాదు. ఆయనకు ఎప్పుడు తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు. తెలంగాణ ప్రజలంటే ఆయనకు ఒక అసహ్యం. తెలంగాణ వచ్చేదాకా ముద్దన్నాడు ఆయన. తెలంగాణ వచ్చిన తర్వాత కుటుంబానికే పరిమితమై పాలించి ఇవాళ పొద్దున లేస్తే మాకు 3.5 మాసాల కింద వచ్చిన ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ తీసేస్తే మాకు ఏం చేయాలన్న భయం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు చూసినాం, నిన్న చూసినాం, అనిమల్ హస్బెండరీ గారు ఆఖరికి చేపల పంపిణీ, గొర్రెల పంపిణీ మేము అపహాస్యం చేసినామంట. మిస్టర్ కేసీఆర్ మేము ఆ రోజు కూడా చెప్పింది ఒకటే, ఇప్పుడు మళ్ళా చెప్తున్నాం, అపహాస్యం చేయలే. చేపల పంపిణీ, గొర్రెల పంపిణీ పెరుగుదా 1000 కోట్లు దోసుకుంటున్నామని చెప్పినాం. ఆ మాట నిజమైందా లేదా? ఎల్లుండితోనే ఆ పార్టీ దుకాణం క్లోజ్ అవుతున్నది. క్లోజే కాదు, ఆ పార్టీలో ఎవరు ఉన్న ఈ కుటుంబ సభ్యులు కూడా జైల్లోనే ఉంటారు. కాళేశ్వరాన్ని కట్టి 90,000 ఎకరాలు కూడా ఇవ్వకుండా 1,00,000-2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి 26,000 కోట్ల వడ్డీ కట్టుకుంటా మేడిగడ్డ బ్యారేజీ అప్పుడే కూలిపోయింది. అది ప్రపంచంలో వింత అంటే ప్రపంచంలో వింత 3 ఏళ్లకే కూలిపోయింది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇవాళ మొన్న మాకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, ఈ 3 డ్యాములు మీరు రిపేర్ చేసినా ఏం చేసినా మేము ఉంటామని గ్యారంటీ ఇవ్వలేము అని దేశంలో ఉన్న నిపుణులందా, ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు రిపోర్ట్ ఇచ్చిపోయింది. ఆ క్యాబినెట్ మినిస్టర్ల దగ్గర అందరి దగ్గర ఆ నోటు ఉన్నది. అంటే అలాంటి ఆయన అభివృద్ధి చేసిందంట, మేమేదో అడ్డుకున్నామంట.
తెలంగాణను 3 జోన్లుగా విభజన చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం పరేడ్ గ్రౌండ్ లో ప్రసంగించారు. దీర్ఘకాలిక ప్రణాళికలతో భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామన్నారు. తెలంగాణకు గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రాంతం అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య సబ్ అర్బన్ తెలంగాణ, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించామన్నారు. అమెరికా వెళ్లి విశ్రాంత ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును కలిసినట్లు రుజువు చేస్తే అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. రుజువు చేయకపోతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సీఎం మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లు చెప్పేందుకు మంత్రి కోమటిరెడ్డి ఆరోపణ ఒక ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లింది వాస్తవమన్న హరీష్, అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలిసినట్టు మంత్రి కోమటిరెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని ఆక్షేపించారు. ఏ దేశం వెళ్లానో ఎక్కడ ఉన్నానో వివరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆసుపత్రి ఆవరణలో డీసీహెచ్ఎస్ డాక్టర్ కృష్ణప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులను స్మరించుకుంటూ ఉత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, నర్సులు పాల్గొన్నారు. మెయిన్ సందర్శన ఉద్దేశం ఏంటంటే ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం కంప్లీట్ అయ్యి 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది. పోరాడి సాధించుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆల్ డాక్టర్స్, ఎంప్లాయీస్, పారామెడికల్ స్టాఫ్, మినిస్ట్రియల్ స్టాఫ్ అందరికీ జాబ్ చార్ట్ ప్రకారం డ్యూటీ విధులు నిర్వర్తించి ప్రజలకు, రోగికి మంచి సేవలు అందించాలని సూచించడం జరిగింది. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.